హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. నగరంలో ఎప్పుడూ ఏదో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగే కళాభవన్లో ఈరోజు ఫ్లవర్ షో జరుగుతోంది. ఏటేటా జరిగే ఈ పూల ప్రదర్శనలో నగరంలో ఉన్న ధనవంతులు, కళాహృదయులు చాలామంది ఉత్సాహంగా పాల్గొంటారు. ఈరోజు కళాభవన్లో జరుగుతున్న ఈ పూల ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని, అందరూ చూసి తీరాలన్నంత అపురూపంగా ఉందని ఆ నోట ఈ నోట తెలుసుకున్న జనం గుంపులు గుంపులుగా వేలం వెర్రిగా రాసాగారు. రంగురంగుల పూలు రకరకాలుగా పెద్దవిగా, చిన్నవి, పొట్టివి, పొడిగాటివి, కాడలు గలవి, కాడలు లేనివి రకరకాల డిజైన్లతో అలంకారంగా పెట్టబడి ఉన్నాయి. కళాభవన్లో పాదం పెట్టగానే చూపుల్ని, మనసుని ఇట్టే దోచుకుంటున్నట్టుగా ఉన్నాయి. భగవంతుని సృష్టిలో వైచిత్రిని గుర్తు చేస్తున్నట్టుగా, జీవితం అంటే కళకళలాడుతూ తమలా ఉండాలని చాటి చెప్తున్నట్టుగా, అర్థం కాని కలతలతో, ద్వేషాలతో, అనుమానాలతో, ఈర్ష్యలతో పువ్వులలా సుకుమారంగా ఉండే జీవితాన్ని వాడిపోయేలా చేసుకోవద్దని చూడవచ్చిన మనుష్యుల్ని హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి. చూడడానికి వచ్చిన వాళ్ళల్లో అధిక సంఖ్యాకంగా ఆడవాళ్లే కనిపిస్తున్నారు. కొంతమంది రంగుల వైచిత్రాన్ని గమనిస్తుంటే, మరికొంతమంది స్టాల్‌లో నిలబడిన వారిని ఏ పువ్వు ఎప్పుడు పూస్తుందో, వాటిని ఎలా పెంచాలో, అవి ఎక్కడ దొరుకుతాయో వివరాలు అడుగుతున్నారు. అంతా సందడిగా, కోలాహలంగా ఉంది. పగటి సమయం ఎలా గడపాలో పెద్ద సమస్యగా మారిన లావణ్యకి ఇలాంటి ప్రదర్శనలంటే ప్రాణంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఊళ్ళో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉందో గుర్తు చేసుకోవడం, దానికి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో, జుట్టు ఏ రీతిగా ముడివేసుకోవాలో ఆలోచించడం తప్ప వేరే ఏ పని లేని అదృష్టవంతురాలు లావణ్య. ఇల్లు ఉంది కానీ ఇంటి భారం లావణ్య పైనే లేదు. ఆ ఇంట్లో సమస్యలున్నాయి కానీ అవి లావణ్యకు సంబంధించవు. కావలసినంత నిశ్చింత, కోరుకున్నంత విశ్రాంతి. ఈ ప్రపంచంలో చేతి నిండా పనిలేని ప్రతివాళ్ళు అనుకున్నట్లే లావణ్య కూడా తను చాలా దురదృష్టవంతురాలని అనుకుంటూ ఉంటుంది. ఊళ్ళో ఎక్కడన్నా పాట కచేరీలన్నా, నాటకాలున్నా, నృత్య ప్రదర్శనలున్నాయంటే లావణ్యకి ప్రాణం లేచొస్తుంది. అలాంటివి ఎక్కడా లేని రోజున ఏం చేయాలో తోచని విసుగుతో ప్రాణం పోతే బాగుండును అని అనుకున్న సమయాలు కూడా ఉన్నాయి. ఆ ఉదయం లావణ్య టిప్ టాప్‌గా తయారై ఒంటరిగా కారు తీసుకుని తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఫ్లవర్ షో చూడటానికి బయలుదేరింది. ఆ ఎగ్జిబిషన్‌లో క్లబ్ తరపున భారతమాత అనే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి లావణ్య ముఖ్య కారకురాలు. అందుకే ఎగ్జిబిషన్ జరిగిన 2, 3 రోజులు చాలా సేపు అక్కడే నిలబడి వచ్చిన వాళ్ళు భారతమాతను మెచ్చుకుంటున్నారా లేదా అని ఓ కంట కనిపెడుతూ ఉండేది. లావణ్య కళాభవన్‌కి వెళ్తుండగా దోవలో కిషోర్ ఎదురయ్యాడు. అతన్ని చూడకపోతే చూడనట్టే వెళ్ళిపోవాలని చూసిన లావణ్యకి అతన్ని చూసి విష్ చేయడంతో తప్పనిసరిగా కారు ఆపాల్సొచ్చింది. లావణ్యకి ఈ మధ్య కిషోర్ అంటే ఎందుకో మహా విసుగ్గా ఉంది. అతనికి తనంటే ఎక్కడ లేని ఆరాధన ఉన్నదని గ్రహించిన లావణ్య మొదట్లో చాలా సంబరపడిపోయింది గానీ, అతని ఆరాధన చాలా శృతి మించి సిగ్గు వదిలి భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేయడమే గాకుండా చివరికి క్లినిక్‌ని, రోగుల్ని మర్చిపోయే స్థితికి తెస్తోందని తెలిసేసరికే చిరాకు వేసింది. ఆడవాళ్ళంటే మరీ అంత వెర్రిగా చూసే మగాళ్ళంటే లావణ్యకి అసహ్యం అన్న సంగతి కిషోర్‌కి తెలియదు. కిషోర్ ఎక్కడికో వెడుతున్నాడు. లావణ్య అయిష్టంగానే లిఫ్ట్ ఇచ్చింది. కారులో వెడుతుండగా అతను అలవాటు ప్రకారం చూపిన చనువుకి లోలోపల మండిపడుతూ పైకి ముభావంగా ఉండిపోయింది. కారు దిగుతూ ఎంతో ఆశగా అడిగాడు కిషోర్. నవరంగ్‌లో మంచి పిక్చర్ ఉంది. సాయంత్రం వెళదామా? ఊహూ. మా నాన్నగారు ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను బయట తిరగడం మానేశాను. అందులో ఆయనకి ఒంట్లో బాగాలేదు కూడాను. బుద్ధిమంతురాల్లా జవాబిచ్చింది లావణ్య. కిషోర్‌ని డ్రాప్ చేసి కళాభవన్ దగ్గరికి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. అప్పటికే ఆడవాళ్ళు, మగవాళ్ళు కలగాపులగంగా కలిసిపోయి కాలు కదిపే సందులేనంత ఒత్తిడిగా బిలబిలాడుతున్నారు. లావణ్య లోపలికొచ్చింది. పువ్వులను చూస్తున్న వారిలో చాలా మంది కళ్ళు రంగురంగుల ఆ పువ్వులను వదిలి సీతాకోక చిలుకల్లా మలచిన శిల్పాలలా ఉన్న లావణ్య వైపు తిరిగినాయి. అలా అందరి చూపులు ఆకట్టుకోవడంలో లావణ్యకి ఎంతో అభిమాన విషయం. లావణ్య కట్టుకున్న లేతాకుపచ్చ చీర చాలా ఖరీదైంది. ఆ కట్టుకోవడంలో ఒక విధమైన సోయగం ఉంది. తెల్లగా శంఖంలా ఉన్న మెడలో కెంపులు, పచ్చలు పొదిగిన ముత్యాల హారం చక్కటి పతకంతో, చాలా పనితనంతో, ఎంతో జాగ్రత్తగా, అందంగా తయారు చేసినట్టుగా ఉంది. మెడలో ఉన్న నగలతో, చీరకున్న జరీ ఎంబ్రాయిడరీతో పాటు సమంగా ఆ కళ్ళల్లో, చూపులలో తళుకులున్నాయి. స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే లావణ్య వైపు నుంచి వెంటనే చూపు తిప్పుకోలేరని ఓ పట్టాను.
అందరూ తన వైపు చూస్తున్నారని తెలిసి కూడా తెలియనట్టుగానే పువ్వులను చూస్తూ వాటిని తదేకంగా గమనిస్తూ మెల్లగా ముందుకు వెడుతున్న లావణ్య తనకి ఎదురుగా వస్తున్న గుమ్మటంలా ఉన్న ఒక సింగుగారికి పిప్పళ్ళ బస్తాలో ఉన్న ఆయన భార్యకి తొలగి దారివ్వబోయి వెనక్కు అడుగు వేయటంలో కాలి హైహీల్స్ చెప్పు మెలికపడగా తూలి పడబోయింది. లావణ్య తనను తాను నిగ్రహించుకునే లోపలే ఇంకెవరో వెనక నుంచి సుతారంగా ఆసరా ఇచ్చి నిలబెట్టారు. ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ. వెనక్కి తిరిగి తనని ఆదుకున్న వారిని చూస్తూ అంది. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా అనేసిన అతను ముందుకు వెళ్ళిపోబోయాడు. లావణ్య క్షణం సేపు ఆ వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తూ నిలబడిపోయింది. సన్నగా పొడుగ్గా చువ్వలా ఉన్నాడు అతను. గ్రే కలర్ ఫుల్ సూట్ లో ఉన్నాడు. కళ్ళకి కాస్త పెద్దవిగా అనిపిస్తున్న కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి. చక్కటి క్రాఫ్ ఉంది. ముందుకు వెళ్ళిపోతున్న అతను ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. లావణ్య తన వైపే చూస్తుండడం గమనించి చిరునవ్వు నవ్వాడు. లావణ్య అప్రయత్నంగా తను కూడా నవ్వింది. అతను జనంలో కలిసిపోయాడు. లావణ్య గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. మనసంతా ఎలాగో అయింది. అతని నవ్వులో ఒక విధమైన పసితనం ఉంది. అతన్ని ఇంకోసారి చూస్తే తప్ప బ్రతకలేనేమో అనిపించింది. ఆ నిమిషంలో ఎంతో ఆశతో పువ్వుల్ని చూస్తూ ముందుకు నడుస్తూ కళ్ళతో అతని కోసం వెదకసాగింది. ఏమిటో వెర్రి నమ్మకం. అతను తప్పక తిరిగి కనిపిస్తాడు అని అనిపించసాగింది. లావణ్య ఊహించినట్టే అతను ఆ వైపు నుంచి మెల్లగా పువ్వులను చూస్తున్నట్టుగా లావణ్య నిలబడిన చోటికి వచ్చి ఆగిపోయాడు. లావణ్య గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. క్షణం సేపు ఎవరికి వారే ఒకరిని ఒకరు గుర్తించనట్టుగా పువ్వుల్ని మైమరిచి చూస్తున్నట్టుగా నిలబడిపోయారు. ముందుగా పలకరిస్తే లోకువ అయిపోతామేమో అని జంకు లావణ్య నోటిని బలవంతంగా అనిపించింది. చివరికి అతనే అన్నాడు, ఈ పువ్వులు చాలా బాగున్నాయి. అవును, వెంటనే అనేసింది లావణ్య. అతను పడ్డట్టు తలెత్తాడు. లావణ్య ఆశ్చర్యపోయినట్టు చూసింది. ఇద్దరూ హఠాత్తుగా అనుకోకుండా మళ్ళీ కలిసిన వాళ్ళలా అరే అనుకున్నారు. ఈసారి లావణ్య తన అందమైన చిరునవ్వు విసిరింది. తన అంచనా తప్పలేదు. అతను తను ఊహించినట్టే మళ్ళీ కనిపించాడు. కోరుకున్న దానికంటే అతను సన్నిహితంగా వచ్చాడు. లావణ్యకి వెన్నెల సముద్రంలో తెల్ల మబ్బులు తెప్ప మీద తేలిపోతున్నట్టుగా ఉంది. తనకి ఈ మాత్రం సౌందర్యం ఇచ్చిన భగవంతుడికి మనసులోనే అంజలి ఘటించింది. ఇద్దరూ కలిసి భుజం రాసుకునేటంత అతి సన్నిహితంగా నిలబడి పువ్వులను తిలకించారు. చాలాసేపు అయిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. మీరు ఎలా ఆడతారు? కారుందా అంది లావణ్య. అతను నవ్వాడు తమాషాగా. కారా? నాకా? నేను చాలా బీదవాడిని. లావణ్య ఒక్క నిమిషం ఖరీదైన అతని బట్టల వైపు చూసింది. ఆ వెంటనే నవ్వేస్తోంది. భలేవారే, మీలాంటి వాళ్ళు బీదవాళ్ళైతే ఈ దేశంలో భాగ్యవంతులకి ఇంకెంత డబ్బు ఉంటుందో అనుకుంటారు క్రొత్త వాళ్ళు. మీకు కారు లేకపోవడం ఈ రోజు నా భాగ్యం అనుకుంటాను. రండి, నేను డ్రాప్ చేస్తాను. మీకెందుకు శ్రమ? మొహమాటంగా అన్నాడు అతను. ఇలాంటి శ్రమ నాకు చాలా ఇష్టం. సరదా కూడా అంది నవ్వుతూ. మీరు చాలా బాగా నవ్వుతారు. కాంప్లిమెంట్ థ్యాంక్స్. లావణ్యకి అతని దృష్టిలో మెడలో ఉన్న పచ్చలు కెంపులు పొదిగిన నగ మీద స్థిరంగా చూపు నిలిచిపోయింది అని తెలియదు. అతని కళ్ళకి గంతల్లా పచ్చటి అద్దాలు ఉండటంతో అతను ఎటువైపు చూస్తున్నది గుర్తించడం కష్టం. ఇద్దరు పచ్చ కారులో కూర్చున్నారు. డ్రైవ్ చేస్తూ అడిగింది లావణ్య. ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు. డ్రైవ్ చేస్తూ అడిగింది లావణ్య. కాఫీ తాగే అలవాటుందా? పోనీ తాగించే అలవాటు ఉందా? గుడ్. అయితే మీకున్నవన్నీ మంచి లక్షణాలు అనమాట. నాకు మీరు పూర్తిగా వ్యతిరేకం. అతను జవాబు చెప్పలేదు. లావణ్య కారుని అత్యంత అధునాతనంగా పూర్తి పాశ్చాత్య పద్ధతిలో ఉండే హోటల్ దగ్గరికి తీసుకొచ్చి ఆపింది. అతను వారిస్తున్నట్లుగా అన్నాడు, నో, మీరు నన్ను క్షమించాలి. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకోసారి మనం కలవడం అనేది ఉందంటారా? మీరు కోరుకుంటే తప్పకుండా ఉంటుంది. సరే, మీరు నాతో కలిసి కాఫీ తాగుతారనే వాగ్దానం గుర్తుపెట్టుకుని ఇప్పటికి వదిలేస్తాను. మిమ్మల్ని ఎక్కడ దింపాలి? మిమ్మల్ని చార్ కందిల్ దగ్గర. అతను చెప్పిన రోడ్ నెంబర్ వైపు కారు పోనిస్తూ అడిగింది. నా పేరు లావణ్య. మీ పేరు? జేమ్స్. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడికి చాలా దూరం. చాలా దూరం అంటే? అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. మీరు రాలేనంత, నేను తీసుకువెళ్ళలేనంత. సరేనా? మీరు మాటల్లో మంచి చతురుల్లా ఉన్నారు. ఫ్యామిలీ ఉందా? లేదు. ఒంటరిగా ఉంటున్నారా? అవును. లావణ్య తేలికగా నిట్టూర్పు విడిచి అనుకుంది. ఏ బాధరబందీ లేని మనిషి అన్నమాట. ఎంత సుఖం. ఏం చేస్తుంటారు మీరు? చెప్పమంటారా? లావణ్య చెవులుకున్న ముత్యాల జూకాలు ఊగులాడేలా తల ఊపింది. చీకటి వ్యాపారం. అతను ఊహించినట్టుగా లావణ్య తలెత్తి చూడలేదు. కంగారు పడలేదు. జంకుగా మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత చిరునవ్వుతో ప్రశంసాపూర్వకంగా అంది.
ఇప్పుడు మన దేశంలో తెలివిగల వాళ్ళంతా ఆ వ్యాపారంలోనే ఉన్నారు. దానికి అసాధారణమైన చాకచక్యం కావాలి. అందులో మీరు సమర్థులనుకుంటాను. అతను తెల్లబోయి చూశాడు. చారుకందిలొచ్చింది. అతను చెప్పిన చోట లావణ్య కారు ఆపింది. అతను దిగబోతుండగా లావణ్య నాకిచ్చిన వాగ్దానం మర్చిపోరుగా అంది. మర్చిపోగలనా? అతని దృష్టి మరోసారి లావణ్య మెడ మీద నిలిచింది. రేపు సరిగ్గా 10 గంటలకి ఫ్లవర్ షో దగ్గర వెయిట్ చేస్తాను. థాంక్స్. అతను క్రిందకి దిగి డోర్ వేశాడు. లావణ్య మెరుపులు కురిపిస్తున్న కళ్ళతో అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి కారు బ్యాక్ చేసుకుంది. అతను అక్కడే అలా నిలబడి చూస్తుండగానే లావణ్య కారు దూరమై క్రమేపీ అదృశ్యమైంది. అబ్బా! ఏం మనిషి! పరాయి మగాళ్ళతో ఆడవాళ్ళు ఎక్కడైనా ఎంత చనువుగా ప్రవర్తిస్తారా? అదృశ్యమైపోతున్న కారు వైపే చూస్తూ గుండె రాచుకుంటూ అనుకున్నాడు చంద్రం. అతని కళ్ళ ముందు చిరునవ్వు విసురుతున్న లావణ్య అందమైన గులాబీ పెదవుల కంటే తెల్లగా శంఖంలా ఉన్న ఆ మెడలో ఖరీదు గల హారమే తలుపులేనితూ అతన్ని కవ్విస్తూ కనిపించసాగింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.